మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దానికి కీ ఏంటో తెలుసా? అది మీ సిబిల్ స్కోర్. అదేంటి అదో నంబర్ కదా అనుకుంటున్నారా? కానే కాదు. అది మీ డ్రీమ్ హోమ్కి, మీ ఫేవరెట్ కార్కి, ఇలా ఎన్నో అవకాశాలకి దారి చూపిస్తుంది. సో దీని గురించి కాస్త డీప్గా చూద్దాం రండి. 750+. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే మన టార్గెట్. బ్యాంకులు మనకి రెడ్ కార్పెట్ పరిచి లోన్ ఇవ్వాలంటే ఈ స్కోర్ టచ్ చేయాల్సిందే. చెప్పాలంటే ఇది మీ ఫైనాన్షియల్ వరల్డ్కి ఒక ఎంట్రీ పాస్ లాంటిది. పెద్ద విక్టరీ. సరే, ఆ మ్యాజిక్ నంబర్ రీచ్ అయితే ఏమొస్తుంది? సింపుల్, చాలా సింపుల్. లోన్ మీద తక్కువ వడ్డీ పడుతుంది. అంటే మీరు ఇల్లు కొన్నా, కార్ కొన్నా మీమీద పడే భారం తగ్గుతుందన్నమాట. స్కోర్ బాగుంటే చాలు, బ్యాంకులు మిమ్మల్ని నమ్ముతాయి. అప్పుడు బెస్ట్ డీల్స్ అవే ఇస్తాయి. ₹1000 సేవ్ అవుతాయి. బెనిఫిట్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా. మరి అసలు ఈ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి దీని వెనకున్న కథ? సరే, ఇప్పుడు ఆ క్వెశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. క్రెడిట్ స్కోర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 3 అంకెల నంబరు. 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఇది మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్కి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. అంటే అప్పులు కరెక్ట్గా కడుతున్నారా లేదా, మీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ ఈ స్కోర్ చూస్తే తెలిసిపోతుంది. దీన్ని బట్టే బ్యాంకులు లోన్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తాయి. మంచి స్కోర్కి బేస్ ఏంటి అని అడిగితే ఒక 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. నంబర్ 1, ఆన్ టైమ్ పేమెంట్స్. ఒక్క ఈఎంఐ గానీ బిల్ గానీ అస్సలు లేట్ చేయకూడదు. నంబర్ 2, హెల్దీ క్రెడిట్ మిక్స్. అంటే హోమ్ లోన్ లాంటి సెక్యూర్డ్, పర్సనల్ లోన్ లాంటి అన్సెక్యూర్డ్ లోన్స్ మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, తక్కువ అప్పు. మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే ఎక్కువ వాడకపోవటమే బెటర్. అంతే, ఈ 3 మీ స్కోర్ని నిలబెట్టే పిల్లర్స్ అనమాట. అన్నీ విన్నాం కదా. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీగా ఉందా? ఇప్పుడే మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని పెంచుకోవడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, మంచి స్కోర్ అంటే జస్ట్ ఒక నంబర్ కాదు, అది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీ డ్రీమ్స్ని రియాలిటీ చేసే ఒక పవర్ఫుల్ వెపన్. సో మీ ఫ్యూచర్ని మీరే డిజైన్ చేసుకోండి.